చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఒకప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేయాలన్నటువంటిది సిఐడి. అందుకు తగిన ఆధారాలు ఉన్నాయని వాదించింది సిఐడి. కింద కోర్టు నుంచి పై కోర్టు దాకా ఆయన అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేశాక బెయిల్ కూడా రాకుండా అడ్డుపడింది. చిట్ట చివరికి అనారోగ్య కారణాలు, ఒక్క క్షణం కూడా ఆయన అంబులెన్స్ లేకుండా, ఒక్క క్షణం కూడా ఆయన ఆక్సిజన్ పక్కన లేకుండా బ్రతకలేరు అన్నటువంటి పాయింట్ని చూపించి అర్జెంటుగా ఆయనకి బెయిల్ రావడం జరిగింది. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కూడా అదే కోణంలో వచ్చింది. అయితే ఆయన ఎప్పుడు అంబులెన్స్ వెంట పెట్టుకు తిరగ్గా చూడలేదు, అలాగే అంత తీవ్రమైన అనారోగ్యం లేదు. కాకపోతే ఆ కారణాలని డాక్టర్లు రాసివ్వడం వలన ఆ రోజున బెయిల్ వచ్చేసింది. ఆ తర్వాత అదే రెగ్యులర్ బెయిల్గా రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఇక దాన్ని రద్దు చేయమంటూ సుప్రీంకోర్టుకు వెళ్ళింది అప్పుడే ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం. ఆ పిటిషన్ ఇంతకాలం తర్వాత విచారణకు వచ్చింది. ఇప్పుడు అదే సిఐడి మేము ఆల్రెడీ ఛార్జ్షీట్ వేసేసాం కాబట్టి ఇంక ఇందులో జోక్యం ఏం అక్కర్లేదు అని చెప్పింది. అంటే బెయిల్ రద్దు చేయమని అడిగింది సిఐడినే. ఇప్పుడు ఆ వ్యవహారంలో ఇక చర్చించాల్సిన అవసరం లేదని వాదించింది అదే సిఐడి. అప్పుడు ముకుల్ రోహిత్గీనే, ఇప్పుడు ముకుల్ రోహిత్గీనే. అప్పుడు ఆయన బెయిల్ రద్దు చేయాలి, ఆయన బయట ఉంటే ప్రమాదకరం అన్నటువంటిది ఆయనే వాదించారు. ఇప్పుడు ఇందులో జోక్యం చేసుకోనక్కర్లేదని ఆయనే వాదించారు. అదే సందర్భంలో ఇటు ప్రత్యేకంగా ఒక జర్నలిస్టు స్వర్ణాంధ్ర తిలక్ గారు వేసినటువంటి పిటిషన్ని తోసిపుచ్చుతూ అసలు ఇందులో మీడియాకేం పని, జర్నలిస్ట్కి ఏం పని అంటూ కోర్టు మందలించడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైన అంశం.